అవును సార్, మేము అనేది అదే. వాళ్ళు చెట్టు కింద కూర్చొని నీడన కూర్చొని కార్వాన్లు పెట్టుకొని ఆ కార్వాన్ ఏసీలలో కూర్చుంటారు. ప్రజలంతా రాళ్ళు రప్పలతోటి ధర్నాలు చేస్తుంటారు. చివరికి పత్రికలో మీడియాలో మాత్రం ఈ చెట్టు కింద కార్వాన్లో కూర్చున్న నాయకుడి పేరు వస్తుంది. ధర్నాలలో పాల్గొన్నోడి పేరు ఇవన్నీ రావు. భూములు మాకేనని మర్లబట్ట గానమా తిరగబట్ట రాగమా మర్లబట్ట గానమా తిరగబట్ట రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. అట్లనే తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు పాడినంత ఎవరు? అణగారిన వర్గాలు. అణగారిన వర్గాలేమో పాటలు పాడే పనిలో ఉన్నారు, డాన్సులు వేసే పనిలో ఉన్నారు. అగ్రకులాలేమో పార్లమెంట్లోకి పోయిన పరిస్థితి ఉన్నది. అందుకని ఎవరైనా గోసిపెట్టి గొంగలేసుకొని నాట్యం ఆడినటువంటి ఒక మహిళ ఎవరైనా రెడ్డి కులంలో కానీ లేకపోతే అగ్రవర్ణ కులంలో కానీ ఎవరైనా ఉన్నారా? ఈ కులాలకి గోసులు గొంగళ్ళు వేయించి వీళ్లతోటి డాన్సులు వేయించి వీళ్లతో పాటలు పాడించి ఆ పాటలతోటి రాజ్యానికి వచ్చారు.